హాయ్. నేను ఎటు వెళ్తున్నా అనుకుంటున్నారా? కమలంలో జన్మించిన లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో తెలుసా మీకు? అదేనండి, పెద్దపల్లి డిస్టిక్ మంతిని గ్రామంలో ఉన్న లక్ష్మీ అమ్మవారి టెంపుల్. నాకు కూడా తెలియదు ఈ టెంపుల్ విశిష్టత గురించి. చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా ఆయన ప్రవచనాలలో, ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అనేసి. అది విన్నాను. నాకు పోదామని ఎప్పటి నుండో ఉంది, కానీ ఇప్పుడు శ్రావణం కదా, ఈ వెళ్దాం అనేసి ఈ లాస్ట్ శుక్రవారము వెళ్ళానండి. వెళ్ళగానే ముందు మనకి పోచమ్మ తల్లి ఆలయం కనిపిస్తుంది. దాని వెనకాల మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ పోచమ్మ తల్లి అమ్మవారికి వెళ్ళేసి కొద్ది పూజ చేసేసుకొని మళ్ళీ అమ్మవారి టెంపుల్లోకి మనం వెళ్ళిపోతాం అన్నట్లు. ఈ టెంపుల్ కి 800 సంవత్సరాల చరిత్ర ఉందంట. తెలంగాణలోనే స్వయంభూగా వెలిసిన లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఇదొకటేనంట. ఈ గుడి వెనకాల అత్యంత ప్రాచీనమైన తామర కొలను ఒకటి ఉంది. ఈ తామర కొలనులోనే అమ్మవారు స్వయంభూగా వెలిసిందని చెప్తుంటారు. అమ్మవారే తన ఉనికి గురించి ఒక భక్తుడికి కల్లో కనిపించి చెప్పిందంట. నన్ను కొలను నుండి బయటకు తీసి ఒడ్డునే ఆలయం నిర్మించమని, ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయమని చెప్పారట. అమ్మవారు చెప్పినట్లుగానే ఆ భక్తుడు అమ్మవారిని ఆ కొలను నుండి బయటకు తీసి స్థానికుల సహాయంతో గుడిని నిర్మించారు. అమ్మవారు తామర కొలంలో దొరికింది కాబట్టి ఆ తామర కొలను నుండి రోజు ఒక తామర పుష్పంతో అమ్మవారికి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. నేను వెళ్ళిన రోజైతే గుడి ముందరే తామర పువ్వులు అమ్ముతున్నారు. నేను ఆ తామర పువ్వులను కొనుక్కొని ఈ అమ్మవారికి పెడదామనేసి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాను. టెంపుల్లో అయితే వీడియో తీయనియరు. ఈ అమ్మవారిని చూడగానే అబ్బా ఎంత బాగుందో, అమ్మవారి పేరు చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే చాలా బాగుంది అమ్మవారు రియల్ గానైతే. అమ్మవారు గర్భగుడిలో మనకి చేతిలో ఖడ్గం, కుంకుమ వలని, అక్షయ పాత్రలతో దర్శనమిస్తుంది.